ప్రెజెంట్ ఇంటర్నెట్ని షేక్ చేస్తున్న టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ మోడల్ నానో బనానా. అసలు ఈ నానో బనానా టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ మోడల్ అంటే ఏంటి? నిజంగా దీన్ని గూగుల్కి వాళ్ళే డెవలప్ చేశారా? ఈ పర్టికులర్ మోడల్ సంబంధించిన ఇమేజ్ అవుట్పుట్ ఎలా ఉంది? పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. సో రీసెంట్ గా మనకి ఇంటర్నెట్ లో నానో బనానా అనే ఒక జనరేటివ్ ఏ ఇమేజ్ జనరేటర్ బాగా పాపులారిటీని సంపాదించుకుందనమాట. దీని నుంచి వచ్చిన ఇమేజెస్ అనేవి నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పి చాలా మంది షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ లో మనకి ఇమేజ్ జనరేట్ అవుతున్నాయి, చాలా ఫాస్ట్ గా ఇమేజ్ జనరేట్ అవుతున్నాయి. అలానే క్వాలిటీ చాలా బాగుంది, వేరే మోడల్స్ పోలిస్తే బాగుందని చెప్పి వార్తలు అయితే బాగా అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. ఇందులో వచ్చిన మేజర్ న్యూస్ చూస్తే ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తున్న సీక్రెట్ ఏ ఇమేజ్ జనరేటర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన డీటెయిల్స్ ఏది కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు, బట్ మనకి ఎక్స్ ప్లాట్ఫామ్ లో చాలా మంది దీన్ని టెస్ట్ చేసిన ఇమేజ్ అవుట్పుట్స్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ అయితే ఆ ఇమేజ్ గురించి చూద్దామండి. సో ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని ఒక సింపుల్ ప్రాంప్ట్ ఈ ఇమేజ్ అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పారు. ఇదిగోండి, ఇంకొక మోడల్ చూస్తే ఒక ఇమేజ్ కి గూగుల్ లోగో పెట్టమని చెప్తే దానికి కాస్త ఇమేజ్ ఎలా జనరేట్ అయిందని చెప్పి ఇంకొకరు టెస్ట్ చేశారు. ఇది నెక్స్ట్ ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చి బ్యూటిఫుల్ హెయిర్ ఒకటి, అదే ఇమేజ్ కి ముస్టేజ్ తో ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటే ఎలా జనరేట్ చేసిందని చెప్తున్నారు. అలానే ఈ ఇమేజ్ చూసి ఇందులో ట్రంప్ ని రిమూవ్ చేయమంటే ఇలా ట్రంప్ ని రిమూవ్ చేసినట్టుగా జనరేట్ చేసిందని చెప్తున్నారు. అలానే ఈ ఇమేజ్ లో వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే జేమ్స్ బాండ్ స్టైల్లో ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇలా జనరేట్ చేసిందని చెప్పారు. ఇక డిజాస్టర్ గర్ల్ ఏదైతే ఉందో దీని ప్లేస్ లో డాగ్ ని పెట్టమంటే ఇలా డాగ్ ని పెట్టినట్టుగా చెప్పారు. సో మీకు చూస్తే కనుక చాలా డిఫరెంట్ గా నీట్ గా అయితే ఇమేజ్ జనరేట్ చేసినట్టు చూపిస్తున్నారు. అలానే వీళ్ళ ఫేసెస్ ఒక ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి ఇండియన్ కపుల్ కింద జనరేట్ చేయమంటే ఇలా ఇండియన్ కపుల్ కింద జనరేట్ చేశారు. అలానే సుందర్ పిచ్చే గారి ఇమేజ్ ఇచ్చి అతను వైట్ గా జనరేట్ చేయమంటే అలాగే ఇమేజ్ జనరేట్ చేసింది అనమాట. నార్మల్ ఇమేజ్ ఇచ్చి ఇలాగ బైచెప్స్ పెట్టమంటే ఇలా బైచెప్స్ జనరేట్ చేసి ఇచ్చింది. ఒక ఇమేజ్ జనరేట్ చేయమంటే ఒక ఇమేజ్ ఇచ్చి ఆమె నవ్వేలా చేయమంటే నానో బనానా మోడల్ ఇలా అవుట్పుట్ ఇచ్చింది. ఇదేమో నార్మల్ ఇమేజ్ అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే అసలు నానో బనానా అనే మోడల్ బయటికి ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను. ఆ మోడల్ ఎలా బయటికి తీసుకురావడానికి కారణమైన ఆ మోడల్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో కూడా అయితే మన ఏ తెలుగు ఛానల్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఈ పర్టికులర్ వీడియో అయితే ఉందో నానో బనానా ప్లస్ క్లింగ్ ఏ యూస్ చేసి జనరేట్ చేసిన ఒక వీడియో అంటే ఇది. సో మిక్స్ ఆఫ్ 2 మోడల్స్ జనరేట్ చేసిన వీడియో ఇది. చూడడానికి బాగానే ఉంది వీడియో కూడా. నానో బనానా జీపీటీ అని చెప్పి చాట్ జీపీటీ ద్వారా జనరేట్ చేసిన ఇమేజ్ అనమాట. చూస్తే కొంచెం నానో బనానా అవుట్పుట్ బాగా వస్తుంది. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే వీళ్ళందరూ జనరేట్ చేసిన నానో బనానా అనే ఒక పేరు ఎందుకు బయటకు వస్తుందంటే ఎల్ఎం ఎరీనా అనే ఒక వెబ్సైట్ అయితే ఉందన్నమాట. సో ఈ ఎల్ఎం ఎరీనా ఏంటంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మోడల్స్ ని కంపేర్ చేసి ఏది బెస్ట్ మోడల్ అనే స్కోర్ ఇస్తుంది అనమాట. సో మీరు లీడర్ బోర్డ్ లోకి వెళ్తే కనుక ఏ మోడల్ కి హైయెస్ట్ స్కోర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఉదాహరణకి టెక్స్ట్ ఇమేజ్ లో ఇమాజిన్ జీపీటీ ఫ్లక్స్ ఇలా చాలా మోడల్ చూపిస్తుంది కదా. ఇందులో ఎవరైతే కొత్తగా టెక్స్ట్ ఇమేజ్ మోడల్ జనరేట్ చేస్తారో వాళ్ళు సీక్రెట్ గా టెస్టింగ్ చేయించుకుంటారు. ఉదాహరణకి ఒక ఎక్స్ అనే ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక టెక్స్ట్ ఇమేజ్ జనరేటర్ ని తీసుకొచ్చారు. ఆ మోడల్ ఇమేజ్ అవుట్పుట్ బాగా వస్తుందో తెలుసుకోవడం కోసం వీళ్ళు బ్యాటిల్ అనే ఒక ఆప్షన్ పెట్టారు. ఈ బ్యాటిల్ అనే ఒక ఆప్షన్ లో మీరేమైనా ఒక ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు అది ఇమేజ్ జనరేట్ చేస్తుంది కదా. ఆ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు వాళ్ళ పేరు బయట పెట్టకుండా ఫీడ్బ్యాక్ అడుగుతుంది. అది మీకు ఫస్ట్ లైవ్ లో చూపిస్తాను ఇది ఎలాగో. సో ఈ ఎల్ఎం ఎరీనాలో మీరు ఇమేజ్ టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ప్రాంప్ట్ అయితే ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు 2 ఏ మోడల్ సంబంధించిన ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు మీకు ఇమేజ్ జనరేట్ అయిపోయినాయిగా, బట్ ఇక్కడ మీకు పేరు చూస్తే అసిస్టెంట్ ఏ అసిస్టెంట్ బి అని చూపిస్తుంది. బట్ ఈ ఇమేజ్ జనరేట్ చేసిన మోడల్స్ మనకు బయట పెట్టట్లేదు కదా. ఉదాహరణకి మీకు ఈ ఇమేజ్ నచ్చింది అనుకోండి, లెఫ్ట్ ఈస్ బెటర్ మీద సెలెక్ట్ చేస్తారు అనుకోండి. ఇప్పుడు మీరు కొంతసేపటి తర్వాత ఈ మోడల్ ఏంటో మనకి రివీల్ చేస్తుంది. చూద్దాం ఒక నిమిషం. ఇది జెమినై 2.1, ఇది జెమినై 4.1 అని చెప్పింది. ఎగ్జాక్ట్ గా ఇలా కొంతమంది ఈ బ్యాటిల్ ఫీల్డ్ లో కొన్ని ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు నానో బనానా మోడల్ అని చెప్పి ఇక్కడ చూపించింది అనమాట. సో అదే మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ లో చూస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి జనరేట్ చేసిన ఇమేజ్ లో ఒకటి జీపీటీ, ఇంకోటి నానో బనానా చూపించింది. సో అలా నానో బనానా అనే ఒక పేరు బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం జీపీటీ కానివ్వండి, ఫ్లక్స్ కానివ్వండి, లేకపోతే మీరు డిఫరెంట్ మోడల్స్ పేర్లు విన్నారు. బట్ ఈ ఎల్ఎం ఎరీనాలో టెస్ట్ చేసినప్పుడు ఇలాగ ఫస్ట్ నానో బనానా ఒక పేరు రావడంతో అది వైరల్ గా మారింది. ప్రెజెంట్ చాలా మంది ఇది గూగుల్ కంపెనీ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. బట్ అది కరెక్టా కాదా అనేది ప్రెజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు. ఈవెన్ మీరు ఈ మోడల్లో మీరు ఏమైనా ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి కూడా టెస్ట్ చేయొచ్చు అనమాట. ఉదాహరణ నేను ఒక కుక్క ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ గ్రీన్ చేయమని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో నేను ఇచ్చిన ఇమేజ్ వచ్చి ఇదనమాట, కుక్క ఇమేజ్. మీకు ఏది బాగా వచ్చిందో మీరు ఒకసారి చూడండి. ఇదొక ఇమేజ్ జనరేషన్, ఇదొక ఇమేజ్ జనరేషన్.
నాకు ఇది ఇమేజ్ గ్రీన్ ఉంది, బట్ ఇది కొంచెం క్లారిటీగా ఉంది అనిపించి సో నేను రైట్ ఈస్ బెటర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇది వచ్చి ఫ్లక్స్ మోడల్, ఇది ఒక క్వెన్ మోడల్. సో ఎగ్జాక్ట్ గా ఇలా చాలా మంది టెస్ట్ చేస్తున్న టైంలో ఇలా కొన్ని ఎఫెక్ట్స్ కి ఇది నానో బనానా అనే ఒక మోడల్ కింద చూపించింది అనమాట. ఇలాగ ఇది ఎక్కడైతే ఇలా చూపించిందో నానో బనానా మోడల్ ఇలా జనరేట్ చేసిందంట. సో అందుకనే ఇప్పుడు ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ పర్టికులర్ ఏ ఇమేజ్ జనరేటర్ అనేది బాగా వైరల్ గా మారింది. యాజ్ ఆఫ్ నౌ ఇది కంప్లీట్ వెరిఫికేషన్ లేదు, ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేస్తుంది లేదని, బట్ అవుట్పుట్ రిజల్ట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయని చెప్తున్నారు. ఈవెన్ 2 ఇన్పుట్ ఇమేజ్ ఇచ్చి రెఫరెన్స్ ద్వారా 3వ ఇమేజ్ జనరేట్ చేసే విధంగా కూడా ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. కుదిరితే మనకి నానో బనానా ఏ మోడల్ యాక్సెస్ లభిస్తే ఖచ్చితంగా దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. అలానే ఈ LM అరీనా మోడల్ గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో మన ఏ తెలుగు ఛానల్లో నెక్స్ట్ వీడియో కింద అయితే వస్తుందన్నమాట. దీంట్లో కూడా చాలా మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది, అది ఎలాగో నెక్స్ట్ వీడియో అయితే చూడండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ ద్వారా కేవలం 3000 రూపాయల నుంచి ఏ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నా, ఎవరైనా ఇంట్రెస్ట్ మన ఏ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.